పోవడం జరిగింది. అలాగే బంజారా లంబాడి బిడ్డలు ఉన్నారు కదా, ఆ తండాలు కూడా ఎస్టీ తండాలు కూడా విజిట్ చేయడం జరిగింది. కానీ నిజంగా వీళ్ళకు ఇప్పుడు నాకు ఒకప్పుడు ఎస్టీ కమిషన్ ఏంది, వీళ్ళకి అంతగానే ఏం యూజ్ అవుతుంది అనిపించింది. కానీ ఇవాళ వాళ్ళని చూసినాక నిజంగా వాళ్ళ కోసం ఈ చట్టం కంపల్సరీ అవసరం అనిపించింది. ఎంత దారుణం అంటే ఉండడానికి ఇల్లు చక్కగా లేదు. ఇక్కడ సెంచు బిడ్డలు ఈ శ్రీశైలం మల్లికార్జున స్వామి గారి ప్రియమైన భక్తులే వాళ్ళు, వాళ్ళ తర్వాత మిగతా వాళ్ళు. పేరుకు వీళ్ళున్న పెత్తనం వేరేది ఉంది. ఇక్కడ వాళ్ళకి ఉద్యోగాలు లేవు పర్మనెంట్. వాళ్ళకి కనీసం ఏ పని చేసుకోవడానికి అవకాశం లేదు. ఇప్పుడు అంటున్నారు వాళ్ళు, మాకు దర్శనానికి భాగ్యమే లేదని. మాకు కూడా అందరితో పాటు లైన్లో నిలబడి నిరీక్షణ అనే బాధ వాళ్ళు చెప్తే నాకు చాలా బాధేసింది. దర్శనం వాళ్ళకు ఎవ్రీ మంత్ కంపల్సరీ 1 or 2 ఖచ్చితంగా ఇప్పించాలి. ఈ డైరెక్షన్ ఆల్రెడీ మేము ఈవో గారికి ఇప్పుడు ఆల్రెడీ సర్క్యులర్, ఇప్పుడు అన్ని మూమెంట్ రాసుకుంటూ పోతున్నాం. ఇండ్లు లేవు, ప్రత్యేకంగా ఐటీడీఏ వాళ్ళ కోసమే ఐటీడీఏ పీఓ, వాళ్ళ కోసమే ఐటీడీఏ ఫండ్ ఉంది. ఈ దేశంలో ఉన్న ఎస్టీ ఎస్సీకి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఒక చట్టమే చెప్తుంది. దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దానికి వర్తించాలని చెప్పినా కొన్ని బేఖాతారు, కొన్ని ఇబ్బందులు జరిగినాయి. కొన్ని మా ద్వారా వాటర్ లేదని, ఇల్లు లేవని, ఉద్యోగాలు లేవని, కనీసం మేము మా జాతి గుడ్లు కాసుకునే జాతి, మా గుడ్లు కాసుకోవడానికి కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో అడ్డం పడుతున్నారని, మేము దున్నుకున్న భూమికి పట్టాలు లేవని, ఇలా అనేక సమస్యలు మా కమిషన్కి రావడం జరిగింది. దీనిలో అప్పటికప్పుడు కొంతమంది అయితే మీటర్లు లేవని, దేవస్థానం వాళ్ళ జగా మీరు ఉండొచ్చు కానీ మీటర్ ఇవ్వాలంటే వాళ్ళు ఉంటున్నప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా మీటర్ ఉండాలి. లేదండి వాళ్ళకి ల్యాండ్ ఇవ్వాలి. దేవస్థానం ల్యాండ్ అయితే మాత్రం దేవస్థానం ఉత్తరం పెట్టుకుంటుందా? ఇక్కడ బతుకుతున్న వాళ్ళకి అన్నీ చూసుకోవాలి కదా. దేవస్థానం వచ్చిన ఫండ్స్ అన్నీ ఏం చేస్తున్నారు? మరి ఫండ్స్ ఇక్కడ ఉన్న వాళ్ళకే ముందు ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళని కదా కాపాడాలా. ఇలా అన్ని సమస్యలు మేము కొంత మా దృష్టికి రావడం జరిగింది. కానీ బాధాకరం విషయం ఏంటంటే పాపం వీళ్ళకు మీరు చెప్పిన దాంట్లో ముమ్మాటికి వాస్తవం అనేది అర్థమైందండి. అది ఎస్టీ ఎస్సీలు అంటే ఎవరు అడగలేరు, ఎవరు చేయలేరు. కొంచెం సంపన్నులు అయితే వాళ్ళు అడుగుతారు, కావాలంటే రూపాయి ఇవ్వగలుగుతారు, లేదంటే రికమెండేషన్ చేయగలుగుతారు. వీళ్ళు రికమెండేషన్ కోసం ఎక్కడ పోవాలి కూడా తెలియదు. వీళ్ళకి వెనుకబడిన వాళ్ళు వాళ్ళ స్వార్థాల కోసం చేసుకుంటా గరీబులను ఇబ్బంది పెడుతున్నారు అనేది ఇది వాస్తవం. దానికోసమే ఈ కమిషన్ ఈడికి వచ్చింది. వాళ్ళు రావడం కూడా కొన్ని కంప్లైంట్లు రావడం జరిగింది. ఇక్కడ ఆ కంప్లైంట్లలో వివరణ కావాలని వాళ్ళకి కోరడం కూడా జరిగింది. అది ఖచ్చితంగా వాళ్ళ న్యాయం చేసే బాధ్యత నాది, ఈ కమిషన్. అలాగే రేపు టీటీడీ కూడా ఉంది. రేపు 16వ తారీఖు టీటీడీ కూడా పోతున్నాం. మాకు ప్రతి దాంట్లో ఎస్టీకి ఈ దేశంలో కల్పించిన హక్కు అది ఎస్టీ ఎస్సీకి. కాబట్టి హక్కులు కాలయాపన కాకుండా, వాళ్ళకి ఇబ్బంది కాకుండా జరిగే బాధ్యత మాది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరిగే పని మాత్రం చేస్తాం ఖచ్చితంగా.